హాయ్ సార్. హాయ్ అండి. సార్, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు పిల్లల కంటే 30,000, నలుగురు పిల్లల కంటే 40,000 అని చెప్పడం జరిగింది. అంటే ఏ విధంగా ఆయన ఈ మాట్లాడినారని చెప్పి సార్. ఇక్కడ వేల గురించి నేను మాట్లాడిన కానీ ఈ మధ్యకాలంలో కుటుంబాలన్నీ కూడా చాలా చిన్న కుటుంబాలు అయిపోయాయి. ఒక్కరికి ఒక ఫ్యామిలీకి ఒక్కరు చాలు, ఇద్దరైతే భారం అయిపోతుందనే ధోరణిలోకి యువత వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు, ఆర్థిక అవసరాలు దృష్టిలో పెట్టుకుని వద్దులే మనకొకరైతే సరిపోతుందిలే అనేసి అందరూ కూడా అనుకుంటున్నారు. కానీ కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలన్నా, ధైర్యంగా ఉండాలన్నా, అద్భుతమైన ప్రగతి సాధించాలన్నా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ముగ్గురు లేక నలుగురు ఉండాల్సిందే ఖచ్చితంగా. ప్రతి కుటుంబంలో కూడా ఒక చిన్న ఇష్యూ జరిగితే, ఎందుకు మా కుటుంబంలో జరిగిన ఇష్యూ అని చెప్తాను. మా తమ్ముడు అనుకోకుండా చనిపోయాడు. మేము నలుగురు ఉన్నాం కాబట్టి ఒక ముగ్గురు మిగిలాం. అలాగే ఒక్కరికి అనేటటువంటి వాళ్ళు ఏ ఉపద్రవమన్నా వచ్చి ఆ ఒక్కరు కూడా లేకపోతే జీవితం అంతా బాధపడుతూ భయంకరమైన జీవితాన్ని గడపవలసిన అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమంటానంటే, కనీసం ఇద్దరు దాటి ముగ్గురు నలుగురిని కనండి, కంటే ఒక బలమైన కుటుంబంగా నిలబడుతుంది. ఇప్పుడు చాలా కుటుంబాల్లో, కొన్ని కుటుంబాల్లో 10 మందిని కనేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి నేనేమంటానంటే, ఇప్పుడు బాగా విపరీతంగా ప్రచారం పొంది ఒకరు జాలులే ఒకరిని బాగా పోషిస్తే జాలులే, బాగా పెంచుతో జాలులే అనేటటువంటి ధోరణిలోకి వెళ్ళిపోయి ఏదో ఒంటిపిల్లి రాకేష్ గారు తయారైపోయారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. కుటుంబం బలంగా ఉండాలన్నా, దేశం బలంగా ఉండాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఇద్దరు లేక ముగ్గురు పిల్లల్ని కనుక్కుంటేనే మనకి అద్భుతమైన ప్రగతిని సాధించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఆయన ఇచ్చిన 10,000తోనూ 20,000తోనూ 30,000తో మనం గడిచిపోతామా అనేది కాదు. కానీ కుటుంబ వ్యవస్థ బలంగా తయారవడానికి ఉమ్మడి కుటుంబాలు ఎలాగా లేవు, కనీసం సొంత కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఉంటే అందరూ కలిపి మాట్లాడుకోవచ్చు, కష్ట సుఖాలు పంచుకోవచ్చు అనే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా అందరూ ఆ దారిని పోతున్నారు. కాబట్టి అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా కుటుంబాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కుటుంబాన్ని పెంచుకోవడమేనా, లేదంటే దేశం లోపల ఒకప్పుడు చూస్తే 90% హిందువులే ఉండే, ఈ రోజును చూస్తే 70% తగ్గిపోయింది. అయితే ఈ విషయాల లోపల ఏంటంటే హిందువులు అలాగా ఇంకా తగ్గిపోతున్నారని చెప్పి చేయడం జరుగుతుందా, లేదంటే ఓన్లీ పాపులేషన్ కోసం అని చెప్పాలి, అంటే ఓన్లీ కుటుంబాలు? ఇక్కడ మతాల గురించి మనం మాట్లాడకూడదు, మతం గురించి సాంప్రదాయాల గురించి మనం మాట్లాడకూడదు. మన కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలనుకున్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే ఆ కుటుంబం బలంగా ఉంటుంది. అంతే తప్ప హిందూ మతంలో ఏదో తగ్గిపోయారని కాదు. హిందూ మతంలో కాదు, అన్ని మతంలో తగ్గిపోయారు. అన్ని మతాలలో కూడా ఒకరు ఉంటే చాలనే ధోరణికి వెళ్ళిపోయారు. ఆ ధోరణి విడనాడి మనం మన కుటుంబాన్ని బలపరుచుకుంటూ మన దేశాన్ని బలంగా నిర్మించుకుంటూ ముందుకెళ్ళాలి. ఎక్కువ మంది ఉంటేనే కదా కుటుంబం పటిష్టంగా ఉండేది. ఏదో ఒక్కరో లింగులింగమని ఉంటే అది ఎంతవరకు మన బాధ్యతగా ఉంటాం అనేది పక్కన పెడితే, ఒక్కరు కాకపోతే ఒక్కరైనా వృద్ధ తల్లిదండ్రులు చూసుకుంటారు. వాస్తవంగా ఒక చిన్న విషయం చెప్తాను. ఓ నలుగురు పిల్లలు ఉంటే ఒకరు కాకపోతే ఒకరికన్నా మనసు మంచిదై తల్లిదండ్రులు చూసుకుంటారు. ఈ మధ్య ఒకరున్న వాళ్ళు తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడ బారైపోతున్నారో అనే కాదు. కానీ నలుగురో ముగ్గురో ఉంటే ఎవరో ఒకరు మంచివారు ఉంటారు. తల్లిదండ్రుల జీవితం కూడా శాశ్వతంగా మంచి మార్గంలో ముగుస్తుంది. థ్యాంక్ యూ సార్.